అథాపి యత్పాదనఖావసృష్టం జగద్విరించోపహృతార్హనాంబః శేషం పునాత్యాన్యతమో ముకుందాత్ కోనామలోకే భగవత్పదార్థః. సో ఈరోజు శ్లోకం ప్రథమ స్కందం అధ్యాయం 18. సో లాస్ట్ క్లాసెస్ ఫ్యూ క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది? సో ఏం జరుగుతుంది భాగవతం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే దాంట్లో? ఎవరు ఈ శ్లోకం చెప్తున్నారు? శుక మహర్షి. ఎవరికి? శౌనకాది మునులకు. సూత మహర్షి శౌనకాది మునులకు చెప్తున్నారనమాట. సో లాస్ట్ ఫ్యూ క్లాసెస్లో మనం చూసామన్నమాట. వృషభం, ధర్మదేవత, మళ్ళీ భూదేవి వాళ్ళిద్దరూ సంభాషణ, అది పరీక్షిత్ మహారాజు చూశారు. దాని తర్వాత ఏం జరిగిందో మనకంతా తెలుసు. సో దీని తర్వాత కలి పురుషునికి 4 ప్లేసెస్ అనేది అవార్డు చేశారు. అంటే వాళ్ళకి ఇచ్చారనమాట, కలి పురుషునికి ఈ ప్లేసెస్లో ఉండొచ్చు అని. ద్యూతం, పానం, స్త్రియస్సూన 4 ప్రదేశాలు. తర్వాత అక్కడి నుంచి ఆ కథ సమాప్తం. తర్వాత శౌనకాది మునులు సూత మహర్షిని అడిగారనమాట, ఈ భాగవతం ఎలా వచ్చింది? భగవద్గీత మనకు తెలుసు అర్జునుని ద్వారా వచ్చింది. అర్జునుడు శ్రీకృష్ణుని సంభాషణలోనే భగవద్గీత అనేది మనకు వచ్చింది. సో భాగవతం కూడా ఎలా వచ్చింది? వాళ్ళ మనవడు, అర్జునుని మనవడు పరీక్షిత్ మహారాజు ద్వారా వచ్చిందనమాట. సో ఈ భాగవతం ఎలా వచ్చింది అని సూత మహర్షికి శౌనకాది మునులు అడిగారనమాట. సో ఎలా వచ్చిందని చెప్పే దాంట్లోనే ఈరోజు ఈ శ్లోకం సూత మహర్షి చెప్తున్నారు. సో భాగవతం యాక్చువల్గా పరీక్షిత్ మహారాజుకు మళ్ళీ శుక మహర్షికి జరిగిన సంభాషణ. ఆ సంభాషణలో శుక మహర్షి భాగవతం పరీక్షిత్ మహారాజుకు చెప్తారనమాట. సో ఈరోజు శ్లోకం వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగింది అని శౌనకాది మునులు నైమిషారణ్యంలో అడిగారనమాట. ఎవరిని? సూత మహర్షిని. ఓకేనా? సో ఈరోజు శ్లోకం అథాపి యత్పాదన కావసృష్టం. సో ఇక్కడ సూత మహర్షి ఏం చెప్తున్నారంటే, కోనామలోకే భగవత్పదార్థ. ఈ లాస్ట్ కింది లైన్ మనము కాన్సన్ట్రేట్ చేద్దాం. కోనామలోకే భగవత్పదార్థ. సూత మహర్షి ఏం చెప్తున్నారంటే, భగవాన్, ఈ భగవాన్ అనే పదం ఎవరికి చెందుతుంది? ఎవరిని మనం పిలవచ్చు భగవంతుడు అని ఇప్పుడు చూస్తే ప్రస్తుత కాలంలో అమ్మ భగవాన్, కల్కి భగవాన్, సాయి భగవాన్ అనే వర్డ్ ఎవరికైనా యూజ్ చేస్తారనమాట. భగవాన్ అని. ఎవరైనా బిజినెస్ మ్యాన్, చాలా డబ్బుండి, ఎలాన్ మస్క్ లేదా అంబానీ, సో వీళ్ళందరినీ ఎలా మనం ట్రీట్ చేస్తాం? వాళ్ళే గొప్ప అని, ఈ లోకంలో వాళ్ళే గొప్ప అని మనం ట్రీట్ చేస్తామన్నమాట. సో అలా భగవంతుడు అనే పేరు కూడా ఎవరైతే ఒక సిద్ధి, మిస్టిక్ సిద్ధి, నీళ్ళల్లో నడవడం కానీ లేదా పైనుంచి కింద దిగదీసి ఒక విభూతి పెట్టడం కానీ ఇలాంటి మాయలు చేస్తే వాళ్ళకు కూడా భగవాన్ అనే వర్డ్ మనం ప్రజలు ఇచ్చేస్తున్నారనమాట. భగవంతుడు అని పేరు ఇచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ సూత మహర్షి ఏం చెప్తున్నారంటే, కోనామలోకే భగవత్పదార్థ. ఈ భగవాన్ అనే వర్డ్ ఎవరికి చెందింది? యాక్చువల్గా భగవంతుడు ఎవరు అని ఈ శ్లోకంలో సూత మహర్షి చెప్తున్నారు. సో ఇది అర్థం చేసుకోవాలంటే మనం భగవంతుడు ఎవరు అని అర్థం చేసుకోవాలి. భగవాన్ అంటే ఏంటి? సంస్కృతంలో భగవాన్ అంటే ఏంటి? భగ అంటే ఐశ్వర్యం. భగ అంటే ఐశ్వర్యం, ఆప్యులెన్సెస్. వాన్ అంటే కలిగి ఉన్నవాడు, పూర్ణత్వముగా కలిగి ఉన్నవాడు. భగ అంటే ఆప్యులెన్సెస్. అందుకే విష్ణు పురాణంలో చెప్తారు, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ్రియ జ్ఞానవైరాగ్యశ్చైవ షన్నాం భగ ఇతింగనః. భగవంతునికి డెఫినేషన్ ఇదనమాట విష్ణు పురాణంలో చెప్పినట్లు. భగవాన్ అంటే ఎవరు? ఈ 6 ఐశ్వర్యాలు, ఐశ్వర్యస్య వీర్యస్య యశః శ్రియః జ్ఞాన వైరాగ్య, ఈ 6 ఐశ్వర్యాలు పూర్ణత్వముతో కలిగి ఉన్నవాడే
భగవంతుడు. అలా చూసుకుంటే ఐశ్వర్య ఒక ఎగ్జాంపుల్, ఒక్కొక్క లైన్ బై లైన్ వెళ్దాం మనం. ఐశ్వర్యస్య వీర్యస్య యశః శ్రియః జ్ఞాన వైరాగ్య, ఇవన్నీ కృష్ణునిలో ఎలా ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి అని మనం చూసుకుంటూ వెళ్దాం. ఐశ్వర్య అంటే సంపద, కృష్ణుని సంపద. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ద్వారకలో కృష్ణ బుక్ చదివినారు ఎవరైనా? దశమస్కందం కృష్ణ బుక్ సమ్మరైజేషన్లో వస్తుందన్నమాట. కృష్ణ స్టోరీస్ అన్నీ, లీలలన్నీ వివరిస్తారు దాంట్లో. సో దాంట్లో ఒక పాస్ట్ టైం, మథుర నుంచి కృష్ణుడు ద్వారకకు వచ్చినప్పుడు ఎలా వస్తారు? జరాసంధునితో యుద్ధం తర్వాత మథుర నుంచి కృష్ణుడు మథుర నివాసులందరినీ ద్వారకకు పిలుచుకొచ్చి అక్కడ నిల్వ చేస్తారనమాట. సో ద్వారక ఏంటి అంటే, ద్వారక అనే ప్రదేశం లేదు, యాక్చువల్లీ ద్వారక అనే ప్రదేశం లేదు. అది కృష్ణుని నిర్మించిన ప్రదేశం. ఎక్కడ? సముద్రంలో కృష్ణుడు నిర్మించిన ప్రదేశం ద్వారక. ఆయన లీలల తర్వాత ఆయనే దాన్ని డిమాలిష్ చేస్తారనమాట. సో ఆ ద్వారకలో కృష్ణునికి ఎంతమంది భార్యలు? 16,108 మంది భార్యలు. సో ఒక్కొక్క భార్యకి ఆ ద్వారకలో ఒక్కొక్క బంగళా, ప్యాలెస్ నిర్మించారనమాట. సో అది ఆయన సంపద. అలా ఎవరైనా ఇప్పుడు చూసుకుంటే, నాకు 2 భార్యలు ఉన్నారు, 3 భార్యలు ఉన్నారు, ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళకి ఎన్ని భార్యలు ఎంత సంపద ఉన్నా వాళ్ళు ఎన్ని ప్రదేశాలు కానీ, ఎంత భూమి ఉన్న వాళ్ళు కానీ, ఎన్ని ఇల్లు వాళ్ళు కట్టగలరు? ఒకటి, వాళ్ళు కట్టగలిగిన ఎంతసేపు ఉంటుంది? అది అశాశ్వతం. వాళ్ళ జీవితమే అశాశ్వతం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక 2 acres బంగ్లా ఉందనుకోండి, 2 acres బంగ్లా. సో నేను రాత్రి పనుకునేటప్పుడు నా కాళ్ళు చేతులు 2 acres అంతా పెట్టుకొని పనుకునేగవుతుందా? 6 feet మాత్రమే. నేను ఎంత ఉంటే అంత మాత్రం పనుకోగలను. సో నా దగ్గర ఇంత ఆస్తి ఉంది, ఇంత సంపద ఉంది అని నేను ఒక 1000 చపాతీలు తినేగవుతుందా? లేదా అన్నం ఎంత కావాల్సింటే వాళ్ళు ఇంతే తినగలరు. సో సంపద ఉన్నా కానీ మనం లిమిటెడ్, జీవులు లిమిటెడ్. అదే కృష్ణ నారదముని ఒకసారి విచ్చేస్తారనమాట, కృష్ణుడు ద్వారకలు ఏం చేస్తున్నారని. సో ఒకసారి ఒక ఇంటికి వెళ్తారు, అక్కడ కృష్ణుడు ఉన్నారు. ఇంకో ఇంటికి వెళ్తారు, అక్కడ కూడా కృష్ణుడు ఉన్నారు. సో కృష్ణుడు అన్లిమిటెడ్గా, అంటే 16,108 మందితో కూడా కృష్ణుడు ఉన్నాడు. అలా ఎక్స్పాన్షన్ అయినాడు అనమాట కృష్ణుడు. సో మనం లిమిటెడ్, కృష్ణ అన్లిమిటెడ్ అని దీంట్లో సంపద, ఐశ్వర్యంలో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత వీర్య, స్ట్రెంగ్త్, బలం. కృష్ణుని బలం ఎలా అర్థం చేసుకోవచ్చు? గోవర్ధనగిరి. 7 ఏళ్ల వయసులోనే, చిన్నప్పుడే 7 ఏళ్ల వయసులోనే ఆయన ఎడం చేత్తో చిటికిన వేలతో గోవర్ధనగిరి, అది సర్కంఫరెన్స్ ఇప్పుడు చూసుకుంటేనే 24 kilometers వరకు ఉంది. అప్పుడు ఇంకా ఎక్కువ 50 kilometers సర్కంఫరెన్స్ ఉన్న గోవర్ధనగిరిని ఎడం చేత్తో ఆయన 7 పగలు 7 రాత్రులు ఆయన అట్లే ఎత్తుకొని పట్టుకున్నారనమాట. ఇది మనం మామూలుగా కృష్ణ లీలల్లో చూడొచ్చు. ఇంకా వేరే లీలల్లో చూడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ వరాహావతారంలో ఆయన చిన్న వరాహ రూపంలో వచ్చి చిన్న బ్రహ్మ ముక్కులో నుంచి వస్తాడనమాట. వరాహ రూపం వచ్చి అనంతంగా పెరిగిపోతాడు. భాగవతంలో డిస్క్రిప్షన్ ఇస్తారు, వరాహ రూపంలో అతని యొక్క ఒక హెయిరే ఒక సముద్రం అంత నీటిని తట్టుకోగలదు. అంత పొడవుగా ఆయన విస్తరణ చెందుతారనమాట. అది ఆయన బలం. అలానే చూసుకుంటే వామన రూపంలో కూడా. సో మనం చూస్తే ఆయన వీర్యం, బలం అనేది అన్లిమిటెడ్. మనం దాన్ని ఇమాజిన్ కూడా చేసుకోలేము. తర్వాత యశస్సు. 5,000 సంవత్సరాల కిందట ఆయన వచ్చారు కృష్ణుడు, కానీ ఇంకా ఆయన నామాన్ని మనం జపిస్తున్నాం, ఆయన్ని పూజిస్తున్నాం. 5,000 కిందట వదిలేయండి. ఇప్పుడు ఏ యుగం జరుగుతుంది? ఏ మహాయుగం? 28వ మహాయుగం, 28వ యుగం, కలియుగం.
71 మహాయుగాల్లో 71 మహాయుగాల్లో 28వ యుగంలో మనం కలియుగంలో ఉన్నాం. సో చతుర్వింశతితమే కలియుగే, చతుర్వింశతితమే త్రేతాయుగే. త్రేతాయుగంలో వింశతి అంటే 20, చతుర్ అంటే 4, 24 త్రేతాయుగంలో రాముడు వచ్చాడు అనమాట. 24, 25, 26, 27, ఇప్పుడు 28వ కలియుగంలో ఉన్నాం. ఇంకా రామనామం మనము వింటూనే ఉన్నాం. సో ఆయన యశస్సు, కీర్తి ఇది అనమాట, అన్లిమిటెడ్. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని వేల సంవత్సరాలైనా ఆయన నామం మనం వింటూనే ఉంటాం. ఆయన యశస్సు, కీర్తి ఇది. తర్వాత జ్ఞాన ఆయన ఇచ్చిన భగవద్గీత, కృష్ణుడిచ్చిన భగవద్గీత. ఒక క్వశ్చన్ అడుగుతారనమాట అర్జునుడు భగవద్గీతలో. కృష్ణ చెప్తాడు ఫస్ట్, ఈ భగవద్గీత నేను చాలా సంవత్సరాల కిందట, చాలా యుగాల కిందట నేను ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఆల్రెడీ వివస్వాన్కు ఇచ్చాను నేను. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానం అహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. సో ఈ జ్ఞానాన్ని నేను వివస్వానికి ఇచ్చాను, తర్వాత ఇప్పుడు ఈ జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను. అప్పుడు అర్జునుడు ఏమని అడుగుతారంటే, నువ్వు నాతో పాటు జన్మ తీసుకున్నావు, నువ్వు ఈ భగవద్గీత జ్ఞానాన్ని వివస్వానికి ఎలా ఇవ్వగలవు అని అడిగితే అప్పుడు ఏం చెప్పారు కృష్ణుడు, బహూనీమే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాన్ని. నేను ఎన్నెన్నో జన్మలు తీసుకున్నాం, కానీ నేను ఆ జన్మల్లో అంత మెమరీ నేను గుర్తుపెట్టుకోగలను, ఆ జ్ఞానం అంతా నేను గుర్తుపెట్టుకోగలను, కానీ నీకు గుర్తుండదు. అదే వ్యత్యాసం. వేదాహం సమతీయతాని వర్తమానాన్ని చార్జున. ఈ వేదాలన్నీ నేను గుర్తుపెట్టుకోగలను, నేనే ఇచ్చింది ఈ వేదాలన్నీ ఇచ్చింది బ్రహ్మదేవునికి నేను. సో భగవద్జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. కృష్ణుని జ్ఞానం అన్లిమిటెడ్. తర్వాత వైరాగ్యం, కృష్ణుని యొక్క వైరాగ్యం కూడా. ఆయనకు అంత సంపద ఉన్నా అన్నీ వదిలేస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అంతమంది గోపికల మధ్య ఉన్నా కానీ లిటిల్ ప్రైడ్, ఆయన ఒక ప్రైడ్, ఆ గర్వం చూసి గోపికల్లో ఒకప్పుడు కృష్ణుడు నా దగ్గరే ఉంటాడు, నన్నే ప్రేమిస్తాడు అనే ఒకసారి ఒక గర్వం చూసి ఇమీడియట్గా ఆయన మాయమైపోతాడు. అది ఆయన వైరాగ్యం. అంతమంది గోపికల మధ్య నడురాత్రిలో ఉన్న ఆయన ఇమీడియట్గా వాళ్ళ గర్వం చూసి మాయమైపోతాడు. అది ఆయన వైరాగ్యం. అంత సంపద ఉన్న ఆయన వామన రూపంలో వచ్చి నాకు 3 అడుగులు ఇవ్వు అని అడుగుతాడు. సో ఆయన అది ఆ వైరాగ్యం, అన్లిమిటెడ్ వైరాగ్యం. సో భగవాన్ అంటే షడైశ్వర్య పూర్ణ, ఐశ్వర్య, జ్ఞాన, వైరాగ్య, వీర్య, యశ, శ్రియ, ఇవన్నీ ఆయన ఐశ్వర్యాలు. అనంతంగా ఈ 6 ఐశ్వర్యాలు ఉన్నవాడే భగవాన్. కొంతమందికి కొద్ది సమయం పాటు ఏదైనా ఉంటుంది, ఇలా బంగ్లా మాదిరి సంపద కానీ, ఐశ్వర్యం కానీ, లేదా యశ, శ్రియ, వాళ్ళ బ్యూటీ కొద్ది సమయం పాటు ఉంటుంది అంతే. కానీ ఆ తర్వాత ఒక టైం తర్వాత మనమంతా లిమిటెడ్ అనమాట. కొద్ది సమయం పాటు. ఇవన్నీ అశాశ్వతం, మనకు వస్తుంటాయి పోతుంటాయి అంతే. కానీ అది పూర్ణత్వముగా ఉన్నవాడే భగవంతుడు. ఆయన చిన్న బాలుని రూపంలో ఉన్నప్పుడు కూడా ఆయన శక్తి అదే. పూతన ఒక రాక్షసి, ఫస్ట్ రాక్షసి, కృష్ణుడు పుడుతూనే కృష్ణుని సంహరించాలని వచ్చిన ఫస్ట్ రాక్షసి ఎవరంటే పూతన. ఆయనప్పుడు చిన్న ఒక 1 month బేబీ ఉన్నప్పుడే ఆయన ఆ పూతనని వధించాడనమాట. సో ఆయన రూపం వరాహను రూపంలో అయినా కానీ, వామన రూపంలో అయినా కానీ, చిన్న బాలుని రూపంలో అయినా కానీ ఆయన శక్తి ఒక్కటే, ఆయన శక్తి మారదు. సో ఇక్కడ
కోనామలోకే భగవత్ పదార్థ. మనం భగవాన్ అంటే ఏం అర్థం చేసుకున్నాం ఇప్పుడు కృష్ణుడు. మళ్ళీ దేవతల సంగతి ఏంటి? దేవతలు ఎవరు? ఇంద్రుడు, చంద్రుడు, బ్రహ్మ, వీళ్ళందరూ గొప్పవాళ్ళు. ఇలా ఇంద్ర, చంద్ర, వరుణ, వాయు, అగ్ని, 33 crores 33 కోట్ల దేవతలు ఉన్నారు. వీళ్ళందరూ గొప్పవాళ్ళు. సో వాళ్ళ స్థానం ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళని ఎందుకు మనం పూజించకూడదు? వాళ్ళని ఎందుకు మనం పూజించట్లేదు? అర్థం ఏంటంటే వైష్ణవ సిద్ధాంతంలో ఎవరిని అవమానించారనమాట. వాళ్ళ స్థానం ఏంటి అని అర్థం చేసుకొని వాళ్ళని గౌరవించాలి. ఎగ్జాంపుల్, భగవద్గీతలో కృష్ణ చెప్తారు, అహం ఆదిర్హి దేవానాం, అహం ఆదిర్హి దేవానాం. దేవతల్లో ఆది ఎవరు? నేను. కృష్ణ భగవద్గీతలో చెప్పిన శ్లోకాలు ఇవి. యాక్చువల్లీ కృష్ణునికి అనంతమైన అవతారాలు ఉన్నాయి. ఆయన 10వ చాప్టర్లో 10వ అధ్యాయంలో 2వ శ్లోకంలో ఇలా చెప్తారనమాట, నమే విదు సురగణాః ప్రభవం న మహర్షయః అహం ఆదిర్హి దేవానాం మహర్షీనాం చ సర్వశః. అందరికీ, అన్ని ఋషులకి, దేవతలకి ఆది ఎవరు? నేను. కానీ నాకు ఆది ఎవరు? నాకు ఆది అనేవాళ్ళు ఎవరు లేరు. అదే ఆది అంతా ఆయనే, కానీ అనాదిరి ఆదిహి, ఆయనకు ఆది ఎవరు లేరు. ఆయన ఏం చెప్తారు? ఇంకా కృష్ణ భగవద్గీతలో ఏం చెప్తారు? అహం సర్వస్య ప్రభవో మత్తస్సర్వం ప్రవర్తతే. ఇంకా భగవద్గీత నుంచి కాకుండా చూసుకొని మనం సూక్తాలు, నా ఉపనిషత్తుల నుంచి చూసుకున్న నారాయణ ఉపనిషత్తులు ఏం చెప్తారు? నారాయణాద్ బ్రహ్మ జాయతే, నారాయణాద్ రుద్ర జాయతే, నారాయణాదింద్రో జాయతే. నేనే బ్రహ్మ, నేనే ఇంద్ర, నారాయణనే ఇంద్ర, నారాయణనే బ్రహ్మ, నారాయణనే శివ. సో అహం సర్వస్య ప్రభవో మత్తస్సర్వం ప్రవర్తతే. ఈ జగత్తులన్నిటికీ నేనే మూలం, నేనే ఆధారం. ఇంకా చూసుకుంటే 7వ అధ్యాయంలో మళ్ళీ చెప్తారు, మత్తఃపరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. నా తర్వాత కానీ, నాకు సమానంగా కానీ ఎవరు లేరు. సో ఇలా కృష్ణుడే అన్నిటికీ మూలమని భగవద్గీత నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. వేరే ఉపనిషత్తుల గురించి కూడా, నారాయణ ఉపనిషత్తు అలాంటి ఉపనిషత్తుల గురించి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో కృష్ణుడే మూలమైతే ప్రజలు దేవతలను ఎందుకు పూజిస్తారు? అది కూడా భగవద్గీతలో కృష్ణుడు చెప్పారనమాట. 7వ అధ్యాయంలో 20వ శ్లోకం, కామైస్తైస్తైర్హృతజ్ఞాన ప్రపద్యంతే అన్యదేవత. కామైస్తైస్తైర్హృతజ్ఞాన ప్రపద్యంతే అన్యదేవత తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతాస్వయ. విషయ కోరికలచే జ్ఞానము అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణముంది తమ గుణములను బట్టి ఆయా పూజా విధానములను అనుసరింతురు. సో ఎవరైతే కోరికలు, ఆ జ్ఞానం అనేది అపహరింపబడిన వారు, కోరికలు, విషయ కోరికలు అంటే మన ఇంద్రియ ప్రీతి కోరికలు ఉండేవాళ్ళు, వాళ్ళు ఎవరిని ఆశ్రయ తీసుకుంటారంటే దేవతల నుండి ఆశ్రయ తీసుకుంటారు. సతయా శ్రద్ధయా యుక్త మయ ఇవ విహితాన్ హితాన్. దేవతల్ని ఆశ్రయ తీసుకొని వాళ్ళ కోరికలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా డబ్బు కావాలంటే ఎక్కడికి వెళ్తారు? లక్ష్మీదేవిని పూజిస్తారు. ఎవరైనా మంచి భర్త భార్యగా రావాలంటే శివుని, కాత్యాయనిని పూజిస్తారు. సో మంచి చదువు రావాలన్నా, విద్య రావాలన్నా గణపతి, సరస్వతిని పూజిస్తారు. సో ఇలా కామైస్తైస్తైర్ హృతజ్ఞాన ప్రపద్యంతే అన్యదేవత. సో కృష్ణుడు ఏం చెప్పారంటే, మన విషయ కోరికలు, ఆ కోరికలు తీర్చుకోవడానికి దేవతలను ఆశ్రయిస్తాం. కానీ మయ ఇవ విహితాన్ హితాన్, మళ్ళీ ఆయనే నెక్స్ట్ శ్లోకంలోనే చెప్తారనమాట, సతయా శ్రద్ధయా యుక్త మయ ఇవ విహితాన్ హితాన్. కానీ వాస్తవమునకు ఆ వరములన్నీ నా చేతనే ఒసుగుబడుచున్నవి. ఏవైతే మనకు ఆ వరములన్నీ మనకు తీసుకుంటున్నామో దేవతల నుంచి, అవి నేనే ఇస్తున్నాను. మయైవ విహితాన్ హితాన్, నా దగ్గర నుంచే అవన్నీ వస్తాయి, నేనే దానికి కూడా మూలం. ఎందుకు? వాళ్ళకు కూడా మూలం నేనే. అట్ ద బిగినింగ్
ఈ సృష్టిని అంతా క్రియేట్ చేసినప్పుడు ఈ దేవతలను కూడా ఎవరు సృష్టించాడు? కృష్ణుడే సృష్టించాడు. ఎలా అయితే రాజు మంత్రిని పెడతాడో, మంత్రి, ఉపమంత్రి, మళ్ళీ సైనికుల్ని ఎలా పెడతారో ఒక్కొక్క డిపార్ట్మెంట్స్, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకోవాలంటే ఎలా ఇండియాకి, భారతదేశానికి ప్రధాని, తర్వాత చీఫ్ మినిస్టర్, తర్వాత కలెక్టర్, జిల్లా కలెక్టర్, అలా మున్సిపల్, అలా మినిస్టర్స్, ఎమ్మెల్యే ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క అధిపతి అనేవాళ్ళు ఉన్నారు. అలానే సో ఒక్కొక్క ఐశ్వర్యానికి ఆయన ఒక్కొక్క దేవతను పెట్టారనమాట. కానీ ఆయన మళ్ళీ చెప్తారు, ఈవెన్ మీరు కామ ఇస్తే ఇస్తారు, మీ కోరికలను తీర్చుకోవడానికి దేవతల దగ్గర వరకు వెళ్ళినా మీకు వచ్చే వరాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మయైవ విహితానిహితాన్, నా దగ్గర నుంచే అవన్నీ వస్తాయి. మళ్ళీ 7వ అధ్యాయం 23వ శ్లోకంలో మళ్ళీ చెప్తారు భగవద్గీతలో, అంతవంతు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం. అల్పమేధసాం అంటే అల్పబుద్ధి కలిగిన వాడు. అల్పబుద్ధి కలిగిన మనుజులు దేవతలను పూజింతురు, కానీ వారొసగడి ఫలములు అల్పములు, తాత్కాలికమై ఉన్నవి. దేవతలను పూజించువారు దేవతాలోకములను చేరగా నా భక్తులు మాత్రం అంత్యమున నా దివ్యలోకమునే చేరుదురు. ఎవరైతే దేవతలను పూజిస్తారో వాళ్ళు దేవతల దగ్గరికి వెళ్తారు. ఇంకా ఎక్కడ చెప్పారు భగవద్గీతలో ఈ మాట శ్రీకృష్ణుడు? యాంతి దేవ వ్రతాదేవాన్ పితృన్యాంతి పితృవతాహ. ఎవరిని పూజిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఎం వాపి స్మరణ్ భావం త్యజతి అంతే కలేవరం. నువ్వు వాళ్ళని పూజిస్తూ ఉంటే అంత్యకాలంలో వాళ్ళని తలుచుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికే నువ్వు వెళ్తావు. సో ఏ దేవతనైతే నువ్వు పూజిస్తావో సో వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్తావు. కానీ ఇవన్నిటికీ మీరు చేసే యజ్ఞాలు, ఏ దేవతకైనా ఏ దేవునైనా మీరు పూజించినా మీరు చేసే యజ్ఞాలు, యాగాలు ఎవరికి చెందినవంటే అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ. అహం హి సర్వయజ్ఞానాం, మీరు ఎవరినైనా పూజించండి, ఏ దేవతనైనా పూజించండి, మీ వరాలన్నీ ఒసగేది ఎవరు? నేనే. తర్వాత మీ పూజలన్నీ దక్కేది ఎవరికి? నాకే. అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ, అహం హి ఆది దేవానాం. సో అందరికీ మూలం ఆయనే. సో అందరికీ వరములు ఇచ్చే ఆయనే. మీరు ఎవరు పూజించినా చివరికి ఆ యజ్ఞం యొక్క ఫలితం చేరేది ఆయనకే, కృష్ణునికే. సో ఇలా మనం దేవతల యొక్క స్థానం మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే కృష్ణుడు ఎన్ని అవతారాలు ఎత్తినా భాగవతంలో చెప్తారు, ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు ఎన్ని అవతారాలు ఎత్తిన, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కృష్ణ, భాగవతంలో చెప్పినట్టు కృష్ణుని ఎక్స్పాన్షన్, నెక్స్ట్ అవతారం బలరాముని నెక్స్ట్ బలరాము నుంచి వచ్చేవాళ్ళు వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, నారాయణ. ఇలా సంకర్షణ నుంచి మహావిష్ణువు, కారణోదకషాయ విష్ణు. ఆ కారణోదకషాయ విష్ణువు నుంచి అన్ని ఆయన కారణ ఓషన్లో, సముద్రంలో పడుకున్నప్పుడు ఆయన నుంచి వెలువడేవే ఈ యూనివర్సెస్, ఈ లోకాలన్నీ. ఆయన ఊపిరి వదిలినప్పుడు అన్నీ ఈ బబుల్స్ అన్నీ లోకాలుగా మారి వస్తాయి. ఆయన ఊపిరి తీసుకున్నప్పుడు ఆయనలోనే అన్నీ వెళ్ళిపోతాయి. సో ఆయన పేరు కారణోదకషాయి విష్ణు. ఆయన ఊపిరి పీల్చినప్పుడు అన్ని యూనివర్సెస్, అన్ని సృష్టి అంతా ఫామ్ అవుతుందన్నమాట. సో ఒక్కొక్క యూనివర్స్లో మళ్ళీ ఆయనే ఎంటర్ అయ్యి లోపలికి వచ్చి ఆయన గర్భోదకషాయి విష్ణు మాదిరి వస్తాడు. గర్భోదకషాయి విష్ణు అంటే ఆయన చెమట ఒక ఓషన్ మాదిరి చేసుకొని ఆ ఓషన్లో మళ్ళీ, ఆ సముద్రంలో మళ్ళీ ఆయన పనుకుంటాడు. ఆయన పేరు గర్భోదకషాయి విష్ణు. ఆయన నాభి నుంచి వచ్చేదే బ్రహ్మకమలం. ఆ కమలం నుంచి వచ్చే బ్రహ్మ సృష్టిని మళ్ళీ సృష్టిస్తాడనమాట. ఆ కమలం యొక్క స్టెమ్లో అన్నీ ఈ ప్లానెట్స్ అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల, పైన భూర్భువ స్వర్గలోకాలు, మహర్లోకాలు, జనలోకాలు, తపలోకాలు, తర్వాత పైన సత్యలోకాలు. సో ఇన్ని యూనివర్సెస్ అని ఆయన ఫామ్ చేస్తారనమాట. సో కృష్ణుని అవతారాలు చూసుకుంటే ఇప్పుడు డిఫరెంట్ వెరైటీస్, అంటే 6
లక్షణాలుగా చూసుకోవచ్చు అనమాట. 6 వెరైటీస్గా కృష్ణుని అవతారాలు రూపొందించినాయి అనమాట. ఒకటి ఫస్ట్ పురుషావతారాలు. పురుషావతారాలు ఎన్ని? కారణోదకషాయ విష్ణు, గర్భోదకషాయ విష్ణు, క్షీరోదకషాయ విష్ణు, 3. కారణోదకషాయ విష్ణువు నుంచి వచ్చేవే ఈ అన్ని యూనివర్సెస్. ఈ సృష్టి అంతా ఒక్కొక్క బబుల్ మాదిరి బయటకు వస్తుంది. ఒక్కొక్క మళ్ళీ బ్రహ్మాండంలో ఆయన ఎంటర్ అయ్యి గర్భోదకషాయ విష్ణుగా వస్తాడనమాట. తర్వాత ఆ గర్భోదకషాయ విష్ణు బ్రహ్మను క్రియేట్ చేస్తాడు, బ్రహ్మను సృష్టిస్తాడు. ఆ బ్రహ్మ మనందరినీ, జీవులందరినీ సృష్టిస్తాడు. ఒక్కొక్క జీవిలో మళ్ళీ ఆయన గర్భోదకషాయ విష్ణు క్షీరోదకషాయ విష్ణువుగా ఎంటర్ అవుతారు, పరమాత్మ మాదిరి. సో ఇవి 3 పురుషావతారాలు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లీలావతారాలు. లీలావతారాలు ఎన్ని? అనంతం. రామ, వరాహ, వామన, కూర్మ, మత్స్య, నరసింహ, ఇలా ఎన్నో లీలావతారాలు. తర్వాత గుణావతారాలు. గుణావతారాలు వచ్చేసి గుణం పట్టి ఎన్ని గుణాలు ఉన్నాయి? సాత్విక గుణం, రాజసిక గుణం, తామసిక గుణం. రాజసిక గుణానికి అధిపతిగా బ్రహ్మ, కృష్ణుడే మళ్ళీ బ్రహ్మ మాదిరి రాజసిక గుణానికి అధిపతి వస్తాడనమాట. తర్వాత సాత్విక గుణం. సాత్విక గుణానికి అధిపతి విష్ణువు, క్షీరోదకషాయ విష్ణు. తర్వాత తామసిక గుణం. తామసిక గుణానికి అధిపతి శివుడు. సో దేవుడే అంటే వాసుదేవుడే కృష్ణనే గుణావతారంలో శివుని మాదిరి వస్తాడనమాట. సో బ్రహ్మ సంహితలో ఎలా చెప్తారు శివుడు ఎలా తయారవుతాడని? ఎవరికైనా ఏమైనా గుర్తుందా? ఏం చెప్తాడని బ్రహ్మ సంహితలో? శివుని యొక్క బ్రహ్మ సంహితలో శివుడు ఎలా వస్తాడు బేసిక్లీ అని చెప్పారనమాట. క్షీరం యథా తదివికార విశేషయోగాత్. క్షీరం పాలు ఎలా తోడు పెట్టినప్పుడు పెరుగు అవుతుంది, కానీ పెరుగు మళ్ళీ పాలు కాలేదు. పాలు చేసే పని మళ్ళీ పెరుగు చేయలేదు. కరెక్టే కదా? ఇప్పుడు పాలు కావాలంటే పాలే తాగాలి, పెరుగు తీసుకోలేవు నువ్వు. కరెక్టే కదా? కానీ పాలు నుంచి మళ్ళీ పెరుగు తీసుకోవచ్చు నువ్వు. కరెక్టే కదా? సో అలా కృష్ణుడు వాసుదేవుడు శివుని మాదిరి చేంజ్ అవుతాడనమాట, అవతరిస్తాడు. ఆయన శివనే గుణావతార. కృష్ణుని గుణావతార శివుడు, తామసిక గుణానికి అధిపతి. అలానే నెక్స్ట్ మనం 3 అవతారాల గురించి డిస్కస్ చేసుకున్నాం. పురుషావతారాలు, లీలావతారాలు, గుణావతారాలు. నెక్స్ట్ 4th వచ్చేసి మన్వంతర అవతారాలు. మన్వంతర అవతారాలు అంటే ఒక్కొక్క మన్వంతరముకు, ఇప్పుడు మనం ఉండే మన్వంతరం ఏది? వైవస్వత మన్వంతరం. అలా ఎన్ని మన్వంతరాలు ఉన్నాయి? 14 మన్వంతరాలు. ఏ సమయంలో? బ్రహ్మ యొక్క ఒక్క పగల్లో 1 డేలో 14 మన్వంతరాలు ఉన్నాయి. ఒక్కొక్క మన్వంతరం యొక్క సమయం వచ్చేసి 71 మహాయుగాలు. ఒక్కొక్క మహాయుగాలు మళ్ళీ విడదీస్తే ఒక మహాయుగం సత్య, త్రేత, ద్వాపర, కలి, 4 యుగాలు. మనం ఏ యుగంలో ఇప్పుడున్నాం? కలియుగంలో. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు మన్వంతరం అంటే ఎంత పెద్దదో. ఒక్కొక్క మన్వంతరంలో ఒక అవతారంగా వస్తాడు ఆయన, అది మన్వంతర అవతారం. సో రాముడు వచ్చిండే త్రేతాయుగం. ఏ త్రేతాయుగం? చతుర్వింశతి త్రేతాయుగం, 24 యుగ త్రేతాయుగం. సో ఇది ఒక్క బ్రహ్మ రోజులో 14 మను, అలా ఒక మాసంలో చూసుకుంటే 420 మనులు. అలా ఒక 1 ఇయర్ ఆఫ్ బ్రహ్మ చూసుకుంటే, ఒక సంవత్సరంలో బ్రహ్మ ఎంతమంది మనువులు ఉంటారంటే 5040 మంది మనువులు. ఇప్పుడున్న మనువు వచ్చేసి వైవస్వత మనువు. సో ఎంతమంది ఉన్నారు అలా?
అది 1 సంవత్సరంలో. అలా బ్రహ్మకు 100 సంవత్సరాలు. సో ఎంతమంది క్యాలిక్యులేట్ చేస్తే ఇన్యూమరబుల్ అనమాట. మనం మన్వంతర అవతారాలు ఎన్ని ఉన్నాయి కృష్ణుని అని మనం కౌంట్ చేయలేం. సో ఫస్ట్ మన్వంతర స్వయంభువ మన్వంతర, సెకండ్ స్వారోచిష, థర్డ్ ఉత్తమ, 4 తామస. ఉత్తమ మన్వంతరం అంటే ఏది? ఉత్తమ మన్వంతరం అంటే ధ్రువ మహారాజు ఉన్న మన్వంతరం. మనం ధ్రువ మహారాజు ప్రాష్టం వింటాం కదా, లీల వింటాము భాగవతంలో. ఆయన లీల ఎప్పుడు జరిగిందంటే ఉత్తమ మన్వంతరంలో. ధ్రువ మహారాజు యొక్క తమ్ముడే ఉత్తమ మన్వంతరంలో ధ్రువ మహారాజు యొక్క లీల జరిగింది. సో తామస మన్వంతరం, రైవత మన్వంతరం, చాక్షుష మన్వంతరం. చాక్షుష మన్వంతరంలోనే వరాహుని యొక్క లీల జరిగింది. సో వైవస్వత మన్వంతరం, ఇప్పుడున్న మన్వంతరం వైవస్వత మన్వంతరం. వైవస్వత మన్వంతరంలోనే రామ 24వ త్రేతాయుగంలో వచ్చారు, కృష్ణుడు 28వ ద్వాపరయుగంలో వచ్చారనమాట. అలా సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రుద్ర సావర్ణి, ధర్మ సావర్ణి, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి. ఇన్ని మన్వంతరాలు, 14 మన్వంతరాలు. మళ్ళీ ఈ మన్వంతరాలు అయిన తర్వాత నెక్స్ట్ స్వయంభవ మన్వంతరం నుంచి స్టార్ట్ అవుతుంది. సో 71 మహాయుగాలు, ఇన్ని యుగాల తర్వాత, అందుకే చెప్పేది. సో ఇన్ని మన్వంతరాల్లో ఆయన అవతారాలు అన్లిమిటెడ్ అనమాట. మనం కౌంట్ చేయలేం ఆయన అవతారాలు ఎన్ని అని. అందుకే చెప్పేసేది ఏతే చాంస కళాపుంస, ఇన్ని అవతారాలు ఉన్నాయి ఆయనవి. భాగవతంలో 3వ అధ్యాయంలో మనం ఆల్రెడీ చూసాం యాక్చువల్లీ. ఏతే చాంస కళాపుంస, ఇన్ని అవతారాలున్నాయి. ఇన్ని అవతారాలున్న కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణ ఒక్కడే భగవంతుడు. అందుకే ఇక్కడ కోనామలోకే భగవత్ పదార్థ. ఈ భగవాన్ అనే వర్డ్, భగవాన్ అనే పదం ఎవరికి చెందుతుంది అంటే ముకుంద, కృష్ణ. తర్వాత పురుషావతారాలు, లీలావతారాలు, గుణావతారాలు, మన్వంతర అవతారాలు, తర్వాత యుగావతారాలు. యుగావతారాలు ఎన్ని? ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం మాదిరి ఆయన వస్తాడనమాట. యుగావతారాలు ఎన్ని యుగాలు ఉన్నాయి? సత్య, త్రేత, ద్వాపర, కలి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంగా ఆయన మళ్ళీ వస్తాడు. సో సత్యయుగంలో ఆయన కలర్ వచ్చేసి శ్వేతవర్ణం, తెల్లగా ఉంటాడనమాట. త్రేతాయుగంలో రక్తవర్ణం, ఎర్రగా ఉంటారు. ద్వాపర యుగంలో నీలమేఘ కలర్. కలియుగంలో గోల్డెన్ అవతార్ చైతన్య మహాప్రభు. సో ఈయన యుగ అవతారాలు. తర్వాత 6వది వచ్చేసి శక్తి అవతారాలు. ఫస్ట్ వచ్చేసి పురుషావతారం. పురుషావతారంలో 3: గర్భోదక్షాయ విష్ణు, కారణోదక్షాయ విష్ణు, గర్భోదక్షాయ విష్ణు, క్షీరోదక్షాయ విష్ణు. తర్వాత లీలావతారాలు రామ, నరసింహ, వరాహ, వామన, అన్లిమిటెడ్. మళ్ళీ గుణావతారాలు ఎన్ని? 3: బ్రహ్మ, విష్ణు, శివ. వాళ్ళు తామస గుణానికి, సాత్విక గుణానికి, రాజసిక గుణానికి అధిపతులు. తర్వాత మన్వంతర అవతారాలు. మన్వంతర అవతారాలు ఎన్ని? లెక్కలేనన్ని. సో ఒకసారి ప్రభుపాద చెప్తారు, ఎన్ని అవతారాలు ఉన్నాయి భగవంతునివి అని అడిగితే సముద్రంలో అలలు ఎన్ని వస్తాయి కౌంట్ చేయగలరు ఎవరైనా? సముద్రంలో ఎన్ని అలలు వస్తాయి ఎవరు కౌంట్ చేయలేరు. అలానే భగవంతుని అవతారాలు కూడా ఎవరు కౌంట్ చేయలేరు. మనకి ప్రాముఖ్యంగా ఇప్పుడు తెలిసింది దశావతారాలు. ఎవరైనా బయట ఎవరినైనా అడిగితే ఎన్ని అవతారాలు ఉన్నాయని ఎవరి అంటే విష్ణువు ఎన్ని అవతారాలు అంటే దశావతారాలు 10 ఉన్నాయంట. కానీ యాక్చువల్గా భాగవతం శాస్త్రాలు చెప్పేది భగవంతుని అవతారాలు మనం కౌంట్ చేయలేం. ఎలా అయితే సముద్రంలో అలలు వస్తూ ఉంటాయో వెళ్తూ ఉంటాయో అలా భగవంతుని అవతారాలు కూడా అన్లిమిటెడ్ అనమాట. సో 6వది వచ్చేసి యుగావతారాలు. తర్వాత 6వది వచ్చేసి శక్త్యావేశ అవతారాలు. భగవంతుడే రావచ్చు, లేదా భగవంతుడు ఎవరినైనా జీవుణ్ణి ఎంపవర్ చేయొచ్చు. శక్తి ఆవేశ, ఆయన శక్తి ఎవరినైనా జీవుల్లో ఇచ్చి ఆయన్ని కూడా ఒక అవతారంగా చేయొచ్చు. ఎవరు ఎగ్జాంపుల్? ప్రభుపాద్ ఒక ఎగ్జాంపుల్, మనకు తెలిసిన వారు. సో ఒక జీవనంలో కూడా శక్తి, ఆయన యొక్క శక్తి ఇచ్చి ఆయన్ని ఎంపవర్ చేయొచ్చు ప్రభుపాద్. అలా మనం భాగవతంలో చూసుకుంటే శక్తి ఆవేశ ఇంకార్నేషన్స్ చాలా ఉన్నాయి. పృథు మహారాజు,
పృథు మహారాజు కూడా శక్తి ఆఫ్ ఇన్కార్నేషన్. నారద శక్తి ఆవేశ అవతారం. వ్యాసదేవ శక్తి ఆవేశ అవతారం. భగవంతుని మాదిరి ఆయన లీలలు, అంటే ఆయన అంత అత్యున్నతమైన లీలలు ఆ శక్తి ఆవేశ అవతారంలో కూడా వాళ్ళు చేయొచ్చు అనమాట. సో ఇది భగవంతుడు ఆయన ఫ్రీ విల్ ద్వారా ఆయన ఒకరిని ఎంపవర్ చేస్తారనమాట. సో ఇవన్నీ కృష్ణుని విస్తరణలు. సో కృష్ణ బలరాం మాదిరి వచ్చాడు కాబట్టి కృష్ణుని నుంచి హాఫ్ శక్తి బలరామునికి వచ్చేసింది. సో కృష్ణ ఇప్పుడు హాఫ్ అయిపోయాడు అనమాట. అవునా? అందుకే జీవగోస్వామి చెప్తారు, దీపాచరేవ హిదశాంతరం అభ్యుపేత్య దీపాయితే విరుతహేను సమాన ధర్మ. ఎలా అయితే ఒక క్యాండిల్ నుంచి, ఒక దీపం నుంచి ఇంకో దీపం నువ్వు వెలిగిస్తే రెండిటి శక్తి ఒకటే. ఈ దీపం ఎంత వెలుగుని ఇవ్వగలదో ఆ దీపం కూడా అంతే వెలుగుని ఇవ్వగలదు. సో అలా కృష్ణుడు ఎన్ని అవతారాలు ఎత్తినా ఆయన శక్తి ఒకటే. 1 - 1 = 0. అది భౌతిక లోకంలో. కృష్ణుని శక్తి అపారమైనది. 1 - 1 = 1. 1 + 1 = 1. మనం రోజు నరసింహ హోమం అటెండ్ చేస్తాం కదా, అక్కడ ఒక పూర్ణాహుతి టైంలో ఒక శ్లోకం చెప్తాం. ఏమది? ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణః, పూర్ణం అంటే కంప్లీట్. ఆయన నుంచి శక్తి బయటకు వస్తే ఇది కూడా కంప్లీట్, అది కూడా కంప్లీట్. అంటే ఆయన కూడా పూర్ణత్వుడే, ఈయన కూడా పూర్ణత్వుడే. సో ఎన్ని అవతారాలు ఎత్తినా కృష్ణుడు, ఎన్ని అవతారాలు ఎత్తినా ఆయన శక్తి ఒకటే, చేంజ్ కాదు. సో అందుకే ఈ శ్లోకంలో ఏమని చెప్తున్నారు? కో నామలోకే భగవత్ పదార్థ. ఇప్పుడు అర్థం చేసుకోండి, భగవంతుడు అనే పదం ఎవరికి చెందుతుంది ఇప్పుడు? కృష్ణునికి. సో ఇలా భగవద్గీత నుండి, భాగవతం నుండి మనం అర్థం చేసుకోవచ్చు భగవంతుడు అంటే ఎవరు అని. ఇప్పుడు ఈ సమాజంలో అలా చూసుకుంటే ఎవరికైనా ఇచ్చేస్తారనమాట భగవంతుడు అంటే. ఏదైనా కొంచెం మిస్టేక్ యోగా ప్రాసెస్ చేస్తే, అంటే వాళ్ళది ఏదైనా మాయ చూపిస్తే భగవాన్ అని చెప్పేస్తారు. కానీ భగవంతుడు అంటే ఎవరు? మనం ఈ భాగవతం నుండి మనం అర్థం చేసుకోవచ్చు. పూర్ణమదః పూర్ణమిదం. ఆయన నుండి ఎంత శక్తి, ఎన్ని అవతారాలు ఎత్తినా ఆయన ఒక్కడే. సో ఇలా మనం కృష్ణ లీలల్లో కూడా మనం చూడొచ్చు అనమాట. కృష్ణుడు చిన్నప్పటి బృందావన బాల్యలీలల్లో ఒకసారి బ్రహ్మ విమోహన లీల జరిగింది. ఎవరికైనా తెలుసా బ్రహ్మ విమోహన లీల? ఒకసారి ఏం జరుగుతుంది? బ్రహ్మ మర్చిపోతాడనమాట. నేనెవరు, కృష్ణుడెవరు, దేవుడెవరు అనేది మర్చిపోతాడు ఒకసారి. ఎందుకు మర్చిపోతాడు? ఆయన కూడా జీవుడే కాబట్టి ఆయన మర్చిపోతాడు. సో కింద చూసి వృందావనంలో ఇంత రాక్షసులందరినీ, ఇంతమంది రాక్షసులందరినీ ఒక చిన్న బాలుడు చంపుతున్నాడని చేసి టెస్ట్ చేసేకి వస్తాడనమాట. సో ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ బ్రహ్మ కిడ్నాప్ చేసి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అది కృష్ణునికి అర్థమవుతుందన్నమాట. మనం క్లియర్గా కృష్ణ బుక్ మీరు చదివితే బ్రహ్మ విమోహన్ లీల ఒక చాప్టర్ మొత్తం ఉంది, మీరు చదవచ్చు అనమాట. సో అప్పుడు కృష్ణుడు ఇంటికి ఎలా వెళ్ళేది వాళ్ళ అమ్మల దగ్గరికి ఎలా పిలుచుకొని వెళ్ళేదని చెప్పేసి ఆయనే వాళ్ళ ఫ్రెండ్స్ మాదిరి ఎక్స్పాండ్ అవుతాడు. సో ఈ లోకంలో కూడా కృష్ణుడు వచ్చినప్పుడు ఆయన లోకానికి, ఈ గుణాలకి, ఈ లోకాలకి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మనం ఈ బాడీలో వచ్చినప్పుడు బంధింపబడినాం. అంటే మన శక్తులు కానీ మనకి గుర్తు ఉండదు, మెమరీ అనేది ఉండదు, జ్ఞానం అనేది ఉండదు. కానీ కృష్ణుడు ఎన్ని అవతారాలు ఎత్తినా ఆయన ఇక్కడున్న ఈ లోకం, భౌతిక లోకంలో ఉన్న, ఆధ్యాత్మిక లోకంలో ఉన్న ఆయన జ్ఞానం కానీ ఆయన పవర్, శక్తి అన్నీ ఒకటే. సో ఆయన అనేకమైన బాలుల రూపంలో ఆయన ఎక్స్పాండ్ అవుతాడు. సో ఇది బ్రహ్మ విమోహన్ లీల. సో మనం ఒక్కొక్క ఐశ్వర్యం, భగవంతుని ఐశ్వర్యం ఆయన లీలల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా ఈ శ్లోకంలో ఏం చెప్పారు? అతాపి యత్పాదన ఖావ సృష్టం
జగద్విరించోపహృతార్హనాంబ శేషం స ఈశం, శేషం అంటే స ఈశం, ఈశం అంటే శివుడు. శేషం పునాత్యాన్యతమో ముకుందాత్ కోనామలోకే భగవత్పదార్థ. సో ఇంతమంది దేవతలందరూ ఉన్నారు. సో ఎందుకు వాళ్ళకు భగవాన్ అనే వర్డ్ చెందదు, అది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఒక పాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశారు, ఒక లీల ఈ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే గంగ, గంగ యొక్క లీల, గంగ ఎలా పుట్టింది అనేది కూడా ఇక్కడ చెప్పారనమాట. ఆ దేవదేవుని పాద నకముల నుండి బహిర్గతముగు జలమును గ్రహించి ఉండెను బ్రహ్మదేవుడు. ఆ జలమే పరమశివునితో సహా సమస్త జగత్తును పాపమనర్చుచున్నది. సో గంగాజలం ఎలా పుట్టింది, గంగ ఎక్కడిది? ఈ సృష్టిలో ఎక్కడ గంగా జలం లేదనమాట. ముందు గంగా జలం అన్నదే లేదు. ఇప్పుడు చూస్తున్న గంగా ఏ రివర్ అయినా కానీ ఇక్కడ లేదు. సో ఎక్కడి నుంచి గంగా వచ్చింది మనం ఇప్పుడు చూస్తామన్నమాట. కుంభమేళా జరిగితే అంతా చాలామంది గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్తారు. ఏం జరుగుతుంది? గంగా నదిలో స్నానం చేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పారనమాట. పాపాలన్నీ తొలగిపోతాయని. సో ఈ పాపాలన్నీ తొలగిపోయడానికి ఈ గంగ ఎక్కడిది బేసికలీ అని చూస్తే మనం వామన లీల యొక్క దీన్ని అర్థం చేసుకోవచ్చు. వామన లీలలో బలిచక్రవర్తికి 3 అడుగులు అడిగినప్పుడు ఆయన తదాస్తు అని చెప్పినప్పుడు ఆయన ఒక్కొక్క అడుగు తీసుకుంటారు. ఒక్క అడుగు మొత్తం ఈ భౌతిక లోకాలన్నీ కవర్ చేస్తారు ఒక అడుగులో. ఇంకొక అడుగు ఆధ్యాత్మికలో పైన వరకు పైన లోకాలన్నీ కవర్ చేస్తారనమాట. సో ఆయన అట్లా ఆ పాదాలు ఎత్తినప్పుడు, ఆయన కాలు ఎత్తినప్పుడు ఎంత ఎక్స్పాండ్ అవుతాడంటే ఈ భౌతిక లోకాల యొక్క కవరింగ్ 7 కవరింగ్స్ ఉంటాయి. అర్త్, వాటర్, భూమి, నీరు, భూమి, రాపు, నలో, వాయు, ఖమ్, మన, ఇలా 8 కవరింగ్స్ ఉంటాయన్నమాట సృష్టికి. ఒక్కొక్క కవరింగ్ అర్త్, వాటర్, ఒక్కొక్క సూక్ష్మమైన కవరింగ్ అది. దాన్ని దాటలేము, ఎవరు దాటలేరు. సో ఆ కవరింగ్స్ అన్నింటినీ ఛేదించి, అవన్నీ ఛేదించి ఆయన కాలు ఎక్కడికి పోతుంది? ఆధ్యాత్మిక లోకాలకి, అంటే వైకుంఠం దగ్గరకు వరకు వెళ్తుందన్నమాట ఆయన కాలు. సో అలా పియర్స్ చేసినప్పుడు, అలా ఆయన ఒక రంధ్రం చేసినప్పుడు ఆ లోకాల నుండి కారణ జలం, అక్కడ ప్రవహించేదే విరజా నది, కారణ జలం. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా, పురుషావతారాలు ఎన్ని అని, కారణోదకశాయ విష్ణు అని. ఆ కారణ జలం ఆయన పాదాల నుండి ఈ భౌతిక లోకాలకి జారుతుంది. ఆ జలమే భగవత్పద అని ఫస్ట్ అని పేరు వస్తుందన్నమాట గంగాజలానికి. గంగాజలానికి చాలా పేర్లు ఉన్నాయి. ఆ పాదం యొక్క నీరు ఈ భౌతిక లోకాలకి జారినప్పుడు ఫస్ట్ ఎవరు రిసీవ్ చేసుకుంటారు దాన్ని అంటే బ్రహ్మ ఆయన కమండలం నుంచి ఆయన రిసీవ్ చేసుకుంటారనమాట. సో అలా ఆధ్యాత్మిక లోకాల నుంచి భౌతిక లోకాలకి ఈ జలం అనేది, ఈ కారణ జలం అనేది కిందికి వస్తుంది. ఎప్పుడైతే ఆ జలం వామని దేవుని యొక్క పాద స్పర్శ నుంచి కిందకు వస్తుందో ఆ జలం చాలా శ్రేష్టమవుతుంది. సో అందుకే మనం ఈ గంగాజలంలో స్నానం చేస్తే ఈ పాపాలన్నీ ఎందుకు పోతాయంటే, ఈ గంగాజలం ఎక్కడిది? విష్ణుని యొక్క పాదం నుంచి అది వాష్ అయిన వాటర్ కాబట్టి దాంట్లో మనం మునిగితే మన పాపాలన్నీ పోతాయని చెప్తారు. సో మనం రోజు ఈ గంగాజలం తీసుకుంటున్నామా? తీసుకుంటున్నాం కదా. చరణామృత అంటే ఏమి? సో రోజు మన టెంపుల్లో షోడశోపచార పూజ జరుగుతుంది. రాధాకృష్ణులకి అభిషేకం జరుగుతుంది. ఆయన పాదాల యొక్క నీరే మనము రోజు స్వీకరిస్తున్నాం అన్నమాట, గంగాజలం. అది కూడా చరణామృత. సో ఈ గంగ పేరు ఎట్లా వచ్చింది ఇక్కడికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎక్కడున్నాం? ఆధ్యాత్మిక లోకాల నుంచి, ఆ విరజా రివర్ నుంచి, కారణ జలం నుంచి కిందకు ఇప్పుడు భౌతిక జగత్తుకు, బ్రహ్మదేవుని లోకాల వరకు ఇప్పుడు గంగాజలం అనేది వచ్చింది. అక్కడి నుంచి ఆ జలం అనేది
ఒక్కొక్క బ్రాంచ్గా డివైడ్ అవుతుందన్నమాట. ఒక్కొక్క బ్రాంచ్గా డివైడ్ అయ్యి ఈ భూమి మీదకు అలకనందగా వస్తుందన్నమాట. ఈ భూమి మీద ఎలా వస్తుంది జలం అంటే అలకనంద బ్రాంచే గంగా. సో ఇప్పుడు ఇలా డిస్కస్ చేసుకున్నప్పుడు గంగాజలం ఈ కిందకి ఎందుకు రావాలి, ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అనేది కూడా మనం చూద్దాం. చతుర్వింశతి 24 యొక్క మహాయుగంలో, త్రేతాయుగంలో సూర్యవంశులైన సగర మహారాజు, ఒక రాజు పేరు సగర మహారాజు. ఆ సగర మహారాజు లోకమంతా చల్లగా ఉండడానికి, అంటే మంచిగా ఉండడానికి ఆయన ఒక యజ్ఞం చేస్తాడు. విష్ణువుని ప్లీజ్ చేయడానికి ఒక యజ్ఞం చేస్తాడు, అశ్వమేధ యజ్ఞం. అలా అశ్వమేధ యజ్ఞాలు ఎన్నో చేస్తాడు ఆయన. ఎప్పుడైతే అశ్వమేధ యజ్ఞాలు ఎవరైనా చేస్తారో ఒక్క మనిషి అలర్ట్ అయిపోతారనమాట. ఎవరు? ఇంద్రుడు అలర్ట్ అయిపోతాడు. ఎందుకంటే 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఆ పొజిషన్, ఇంద్రుని యొక్క పొజిషన్ ఏ జీవునికైనా లభిస్తుంది. సో అందుకే సగర మహారాజు ఈ అశ్వమేధ యజ్ఞం చేస్తున్నప్పుడు ఆయన ఆ అశ్వమేధం అంటే గుర్రాన్ని దొంగలిస్తాడనమాట. గుర్రాన్ని దొంగలిచ్చి ఎత్తుకోపోతాడు. సో ఇట్లా గుర్రం ఎత్తుకోపోయాడు కాబట్టి ఈ సగర మహారాజు యొక్క కుమారులు, సగర మహారాజునికి 60,000 మంది కుమారులు. ఆయనకి 2 భార్యలు, మొదటి భార్య నుండి 60,000 మంది కుమారులు ఉన్నారు ఆయనకు. సో 60,000 మంది కుమారులు ఈ గుర్రాన్ని వెతకడానికి వెళ్తారనమాట. సో అన్ని దిక్కులా వెళ్తారు. సో వెళ్ళగా బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం దగ్గర వాళ్ళకి ఒక చెట్టు దగ్గర, ఒక అడవిలో వాళ్ళకి ఆ గుర్రం కనబడుతుందన్నమాట. కట్టేసి ఉంటారు ఒక ఆశ్రమ దగ్గర. అది ఎవరి ఆశ్రమం అంటే కపిలముని ఆశ్రమం. కపిలముని ఎవరు తెలుసా అందరికీ? కపిలముని కూడా భగవంతుని అవతారం. సో ఇది 3వ అధ్యాయంలో వస్తుంది, 3వ క్యాంటోలో వస్తుంది కపిలముని యొక్క డిస్క్రిప్షన్. సో కపిలముని ఆశ్రమం వద్ద ఆ గుర్రాన్ని కట్టేసి ఉంటారనమాట ఇంద్రుడు. సో ఇంద్రునికి ఎలాంటి పనులు చేయాలంటే చాలా సరదా. ఆయన చేసి వేరే వాళ్ళ మీద తోసేయడం. సో వాళ్ళ మీద వేశాడు. సో ఈ 60,000 మంది కుమారులు అక్కడికి వచ్చి చూశారు గుర్రాన్ని కట్టేసినారని. చూసేసి ఈ కపిలముని ఏం చేస్తుంటారు, అప్పుడు ఆయన ధ్యానంలో ఉంటారు కళ్ళు మూసుకొని. సో వీళ్ళకు గర్వం ఎక్కువ, 60,000 మంది కుమారులు కదా, సో మేము చాలామంది ఉన్నామని చెప్పేసి చాలా గర్వం ఎక్కువ. సో ఇమీడియట్గా వాళ్ళని దూషణ చేస్తారనమాట ఆ కపిలమునిని. చూడు దొంగ బాబా, దొంగ మనిషి, మా గుర్రాన్ని ఎత్తుకుని వచ్చేసి ఇక్కడ ఏదో దొంగ తపస్సు చేస్తున్నాడు అని ఎలా చెప్తే అలా మాట్లాడతారు, ఆయన్ని దూషణ చేస్తారు. కానీ కపిలముని దానికి ఏమి చలించడు, అవన్నీ వింటున్నా చలించడు. సో అలా దూషణ చేస్తున్నప్పుడు ఆయన ఒకసారి కళ్ళు ఓపెన్ చేస్తాడు ఆయన, ఎవరు వీళ్ళు అని చెప్పేసి, అంతే. సో ఆయన కళ్ళు ఓపెన్ చేయడంలోనే వీళ్ళందరూ భస్మం అయిపోతాడు. కానీ ఇది కపిలముని శాపం కాదు, కపిలముని వల్ల వాళ్ళు భస్మం కాలేదు, వాళ్ళ యొక్క గర్వం వల్ల. ఇప్పుడు జీవుడు ఎలా చనిపోతాడంటే కఫ, విత్త, వాత. మన బాడీలో 3 ఇవి ఉన్నాయి, కఫ, విత్త, వాత. సో ఏదైనా ఎక్కువైనా మన బాడీలో ఇంబ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఆరోగ్యం బట్టి మనం చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నం తీసుకోండి, అన్నం కఫ, పప్పు వాత. దానిలో ఈ చిల్లీ ఇవన్నీ వేసినప్పుడు అది ఏమవుతుంది, పిత్త, స్పైస్. కఫ, విత్త, వాత. ఎప్పుడైనా మనం అన్నం చారు వేసుకున్నప్పుడు ఈ 3 కలుస్తాయి కాబట్టి అది తీసుకున్నప్పుడు మనకు కఫ, విత్త, వాత 3 సమానంగా ఉంటాయి శరీరంలో. ఎప్పుడైనా ఏది వేరే ఎక్కువైనా కానీ తక్కువైనా కానీ ప్రాబ్లం బాడీలో. సో అలా వాళ్ళు ఎలా చనిపోతారంటే భాగవతంలో డిస్క్రిప్షన్ ఇస్తారు, వాళ్ళు వాళ్ళ యొక్క అగ్గి ఎక్కువై వాళ్ళే భస్మం అయిపోతారనమాట.
సో వాళ్ళ గర్వం బట్టి వాళ్ళ అగ్గి అనేది ఎక్కువయ్యి లోపలే వాళ్ళు భస్మమైపోతారు. సో ఇలా భస్మం అయినప్పుడు సగర్ మహారాజుకు తెలుస్తుంది. సగర్ మహారాజుకు 2 భార్యలు. మొదటి భార్య యొక్క కుమారులు 60,000 మంది. రెండవ భార్య యొక్క కుమారుడు అసమంజస అనే కుమారుడు. అసమంజస యొక్క కుమారుడు అంశుమాన్. సో అంశుమాన్కి ఇలా తెలుస్తుందన్నమాట, ఎంతమంది భస్మమైపోయారు, 60,000 మంది నా తోడబెట్టిన వాళ్ళందరూ భస్మైపోయారని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్తారు. అంశుమాన్ అక్కడికి వెళ్ళి ఆయన చూస్తారు, ఎవరు ఉండని ఆయనకి అర్థమవుతుంది. అంశుమాన్ వీళ్ళ మాదిరి కాదు, గర్వం అనేది లేదు, ఆయన చాలా మంచి మనిషి. ఆయన అక్కడ వెళ్ళి చూస్తాడనమాట. చూసి ఓ ఇంత ఇలా అయింది అని జరిగేసి కపిలమునికి ప్రార్థించి ఎవరు దీన్ని కిడ్నాప్ చేశారని తెలుసుకొని గుర్రాన్ని తీసుకొని వాపస్ తీసుకొస్తాడనమాట. సో కపిలమునికి ఎన్నో ప్రేయర్స్ చేస్తాడు, అదంతా భాగవతం డిస్క్రిప్షన్లో ఉంది. తీసుకొస్తాడు. అశ్వమేధ యాగం కూడా జరుగుతుంది, అన్నీ జరిగిపోతాయి. తర్వాత ఈ అంశుమాన్ మళ్ళీ కపిలముని దగ్గరికి వెళ్ళి వేడుకుంటాడు, ఈ నా ఫాదర్స్ అయిన ఈ 60,000 మందిని ఎలా నేను ముక్తి పొందగలరు, వాళ్ళకి ఎలా ముక్తి రాగలదు అని వాళ్ళు అడుగుతారనమాట. అప్పుడు కపిలముని అప్పుడు ఒక సమాధానం చెప్తారు. ఎందుకంటే మనం ఎవరైనా అకారణంగా కానీ ఏదైనా కారణం కానీ మరణిస్తే వాళ్ళ ముక్తి చెందడానికి కావాలి కదా ఏదో ఒకటి. సో ఇప్పుడు కూడా మనం చూసుకుంటే అన్ని అంత్యక్రియలు 13 రోజులు అన్ని కార్యాలు అవన్నీ చేస్తామన్నమాట. సో అలా వీళ్ళకు ముక్తికి రావాలంటే ఏం చేయాలి అని వాళ్ళు అడిగినప్పుడు, అంశుమాన్ అడిగినప్పుడు కపిలముని ఒక్కటే మార్గం, నువ్వు వీళ్ళ యొక్క భస్మాన్ని గంగాజలంలో ముంచినప్పుడు వీళ్ళకు ముక్తి లభిస్తుంది. సో గంగాజలం ఎక్కడున్నప్పుడు బ్రహ్మాది స్వర్గలోకాల్లో ఉందన్నమాట. ఒక్కొక్క బ్రాంచ్గా భగవత్పద అనే గంగాజలం విరజారి వారి యొక్క ఆ వాటర్ 4 బ్రాంచెస్గా డివైడ్ అయ్యి ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క బ్రహ్మలోకాలు, ధ్రువలోకాలు అక్కడ ఉంది. సో అక్కడి నుంచి ఆ గంగాజలాన్ని ఎలా తీసుకొచ్చేది? సో అప్పుడు అంశుమాన్ ఆయన తపస్సు చేస్తాడు గంగాజలం కోసం, బ్రహ్మదేవునికి తపస్సు. ఎందుకంటే బ్రహ్మలోకంలో ఉంది కాబట్టి మాకు కూడా అంటే ఈ భూలోకంలో కూడా గంగాజలంని ఇవ్వండి, నొసగండి అని చెప్పేసి ఆయన తపస్సు చేస్తాడు. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో యుగాలు తపస్సు చేస్తాడనమాట. కానీ గంగాజలం రాదు. తర్వాత ఆయన కొడుకు ఎవరు? దిలీప చక్రవర్తి. అంశుమాన్ యొక్క కొడుకు దిలీప చక్రవర్తి. ఆయన కూడా తపస్సు చేస్తాడు, ఆయన ఆయుష్ మొత్తం, కానీ ఏం కాదనమాట. నెక్స్ట్ దిలీప చక్రవర్తి అనే కొడుకు భగీరథుడు తపస్సు చేసినప్పుడు, ఆయన కఠోర తపస్సు చేసినప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడనమాట. సో బ్రహ్మదేవుడు గంగ ప్రత్యక్షమయ్యి వాళ్ళు ఈ గంగను భూలోకానికి ఇవ్వడానికి వాళ్ళు వరం ఇస్తారనమాట రావడానికి. కానీ గంగ 2 కండిషన్స్ పెడుతుంది. ఏంటి ఆ కండిషన్స్ అంటే, నేను ఆ బ్రహ్మాది స్వర్గలోకాల నుంచి పైనకి ఇలా నా నీళ్లు కిందకు వచ్చినప్పుడు నా ఫోర్స్కి, ఆ గంగ యొక్క ఫోర్స్కి భూమి తునాతునకలైపోతుంది, భూమి తట్టుకోలేదు. తర్వాత ఇది ఒక కండిషన్, నేను ఇక్కడికి రావాలంటే నన్ను ఇక్కడ సమర్థుడు ఎవరైనా పట్టుకోవాలి నన్ను. భూమి ఎంత గట్టిది, భూమి కూడా తునాతునకలైపోతుంది ఆ వాటర్ ఫోర్స్కి. సో నన్ను పట్టుకోవడానికి ఎవరైనా సమర్థుడు కావాలి. రెండవది వచ్చేసి ఆమె ఏమడుగుతుందంటే, నేను ఇక్కడికి వచ్చినప్పుడు భూలోకంలో ఉన్న పాపులు జీవులందరూ నా నీళ్ళలో స్నానం చేస్తారు, నా నీళ్ళలో స్నానం చేసినప్పుడు వాళ్ళ పాపాలన్నీ నేను తీసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళ పాపాలన్నీ నేను నాకు ఈ పాపం విమోచన ఎవరు కలిగిస్తారు? ఈ 2 క్వశ్చన్స్ భగీరథునికి గంగ వేస్తుందన్నమాట. సో అప్పుడు భగీరథుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి, నేను పరమశివుని గురించి తపస్సు చేస్తాను, నిన్ను తట్టుకునే అతను భూలోకంలో ఆయన ఒక్కడే. సో పరమశివుని గురించి తపస్సు చేస్తాడనమాట. రెండవది ఆయన ఏం చెప్తారంటే, ఎప్పుడైతే భక్తులు సాధువులు నీ నీళ్ళలో వాళ్ళు నీ జలంలో వాళ్ళు స్నానం చేస్తారో
ఆ పాప కర్మలంతా వాళ్ళు తీసుకుంటారు. ఆ పాప కర్మలంతా వాళ్ళు తీసుకుంటారు అని చెప్పి చెప్తారనమాట. సో ఇప్పుడు గంగాజలం కిందకి వస్తుంది. ఎలా వస్తుంది? శివుని ద్వారా. ఆయన కఠోర తపస్సు చేసి శివుని మెప్పించి మళ్ళీ శివుడు అప్పుడు ఒప్పుకుంటాడు. ఆయన జటం ద్వారా ఆయన గంగా నదిని కిందకి పట్టుకుంటాడు. ఎందుకు జటమే? ఎందుకంటే శివునికి తెలుసు ఈ వాటర్, ఈ నీళ్ళు సాధారణమైనవి కాదు. విష్ణు పాదాలని కడిగి ఇక్కడికి కిందకు వస్తున్నాయి. సో ఆ నీళ్ళని నేను ఎలా పట్టుకోవాలి? నా శిరస్సు మీద పెట్టుకోవాలి అని ఆయన జటంలో చుట్టి ఆయన పట్టుకుంటారనమాట. అలా ఈ గంగాజలం అనేది అలకనంద కిందికి వస్తుంది. సో తర్వాత భగీరథుడు ఆ గంగకు దారి చూపించి, ఎలా దారి చూపిస్తాడు? ఎక్కడ ఉండేది? మౌంట్ కైలాష్. అక్కడ శివుడు అక్కడి నుంచి తీసుకుంటే ఆయన దారి చూపించి ఎండ్ ఎక్కడైతుందండి గంగాజలంకి? బే ఆఫ్ బెంగాల్. ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు. కపిలముని ఆశ్రమం కూడా ఇప్పుడు కూడా ఉంది బే ఆఫ్ బెంగాల్ దగ్గర. గంగా సాగరంలో కలిసే ప్లేస్ గంగాసాగర్ అంటారనమాట. అక్కడ కపిలముని ఆశ్రమం ఉంది. అక్కడే ఈ 60,000 మంది ఈ 4 ఫాదర్స్ వాళ్ళ యొక్క అంశమాన్ యొక్క వాళ్ళ 4 ఫాదర్స్ అందరూ భస్మం అయిపోయినారు. సో ఎప్పుడైతే జలం వాటిలో కలుస్తుందో వాళ్ళు మళ్ళీ స్వర్గలోకాలకు వెళ్ళే అవకాశం వాళ్ళకు దక్కుతుందనమాట. సో అందుకే ఈ కల్చర్ ఇప్పుడు కూడా ఉంది. ఎవరైతే చనిపోతారో వాళ్ళ అస్థికలు గంగలో కలపాలనే కల్చర్ ఎక్కడి నుంచి వస్తుందంటే, మనం ఇప్పుడు చూసిన సగర మహారాజు యొక్క పాస్ట్ టైం ఆ లీలల నుంచి మనం ఇక్కడ కూడా మనం చూస్తున్నాం అన్నమాట. సో అదే ఈ శ్లోకం ఈరోజు చెప్తున్నది. ఎందుకు కృష్ణుడే భగవాన్, ముకుందనే భగవాన్? ఎందుకంటే బ్రహ్మాది రుద్ర దేవతలు కూడా కృష్ణుని పాదాలు, విష్ణుని యొక్క పాదాలు కడిగిన నీళ్లను వాళ్ళు కూడా ఇంత తల మీద పెట్టుకోవడం, శిరస్సు మీద పెట్టుకొని ఎలా రెస్పెక్ట్ చేయడం చేస్తారు. అతాపి పాదన అకావ సృష్టం విరించో బ్రహ్మ స ఈశం పునాత్యన్యతో ముకుందాత్. శేషం పునాత్యాన్యతమో ముకుందాత్. ముకుందుని యొక్క పాదాల నుండి పుట్టిన గంగ, ఆ గంగను వీళ్ళు కూడా ఇలా బ్రహ్మాది రుద్ర దేవతలు కూడా ఇలా వాళ్ళు స్వీకరిస్తారు. సో అందుకే భగవాన్ అనే పేరు ఎవరికి చెందుతుంది? కోనామలోకే భగవత్ పదార్థ. ఎవరికి చెందుతుంది అంటే భగవాన్ అనే పేరు కృష్ణుని మాత్రం చెందుతుంది. కృష్ణునికి ఎన్నో అవతారాలున్నా, కృష్ణుడు యొక్క నేమ్ మాత్రం భగవంతుడు అని ఇక్కడ ముకుంద వాళ్ళకి మాత్రం చెందుతుంది అని. సో ఇంకా మనం పర్పట్లు చూసుకుంటే ఇక్కడ భాష్యంలో లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మదేవుడు ముగ్గురును స్వతంత్రముగా శక్తి గలవారు. కానీ వారందరూ శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుక్త సేవలో నియుక్తులై ఉన్నారు. వాళ్ళు కూడా కృష్ణుని సేవలో నియుక్తులై ఉన్నారు. జీవులను వారి వలనే సేవయందు నిలిచి ఉన్నారు. సో ఈ భక్తులలో 4 సంప్రదాయాలు కలువు. ఒకటి బ్రహ్మదేవుడు, శివుడు, లక్ష్మీదేవి, కుమార, సనక సనాతన సనందన సనత్ కుమార్. సో బ్రహ్మదేవుని వచ్చే సంప్రదాయమే వైష్ణవ సంప్రదాయం, బ్రహ్మ సంప్రదాయం, బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం. శివుని నుంచి వచ్చే సంప్రదాయం రుద్ర సంప్రదాయం. లక్ష్మీదేవి నుంచి వచ్చే సంప్రదాయం శ్రీ సంప్రదాయం. మరి సనక సనాతన సనత్ కుమారుని నుంచి వచ్చే సంప్రదాయం కుమార సంప్రదాయం. సో ఇవన్నీ ఈరోజు ఈ శ్లోకంలో డిస్క్రైబ్ చేస్తున్నారనమాట. సో ఈరోజు మనం అర్థం చేసుకున్నవేవి? భగవాన్ అంటే ఏంటి, దేవతల పొజిషన్ ఏంటి, భగవద్గీత ద్వారా దేవతల యొక్క పొజిషన్ ఏంటి, వాళ్ళు ఎవరు, మనం ఎవరిని వేడుకున్నా మనకి వచ్చే వరాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, మనం చేసే పూజలకి ఎక్కడ చెందుతాయి, అన్నీ భగవద్గీత ద్వారా మనం చూసాం. తర్వాత భగవంతునికి, కృష్ణునికి ఎన్ని అవతారాలు ఉన్నాయి? పురుషావతారాలు, లీలావతారాలు, గుణావతారాలు, మన్వంతర అవతారాలు, యుగావతారాలు, శక్త్యావేశ అవతారాలు.
ఎన్ని అవతారాలు ఉన్నాయి. ఎన్ని అవతారాలున్నా ఏం చెప్తారు? ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడే భగవంతుడు అని. సో హరిభక్త విలాసంలో ఒక విష్ణు రహస్యం చెప్తారనమాట. మనం గంగలో స్నానం చేస్తే ఎంత పుణ్యమో చూసామన్నమాట. చాలా పుణ్యం. భస్మ అలా అకారణంగా మరణించే వారే స్వర్గలోకాలకు చేరి ముక్తి పొందినారు. సో అలా హరిభక్తి విలాసలో ఒక శ్లోకం చెప్తారు. ఈ శ్లోకంతో ఏం చేద్దాం. గోకోటి దానం గ్రహణే ఖగస్య. గోవులను కోటి గోవులను దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుంది? ఎంతో పుణ్యం వస్తుంది. గోకోటి దానం గ్రహణే ఖగస్య. ప్రయాగ గంగోదిక కల్పవాస. ఒక కల్పం అంటే ఏంటి? 71 మహాయుగాలు. ఇన్ని బ్రహ్మదేవుని యొక్క ఆయుష్, బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ ఒక కల్పం. ప్రయాగ గంగోదక కల్పవాస. ఒక కల్పం పాటు నువ్వు గంగలో స్నానం చేయి. ప్రయాగ దగ్గర ఉన్న గంగలో స్నానం చేయి. ఒక్కసారి స్నానం చేస్తేనే వాళ్ళు ముక్తి పొందినారనమాట. వాళ్ళు సగర మహారాజు యొక్క కుమారులు. కానీ ఇక్కడ ప్రయాగ గంగోదక కల్పవాస. ఒక కల్పం పాటు నువ్వు స్నానం చేయి. సో ఎంత పుణ్యం వస్తుంది అప్పుడు. యజ్ఞాయుతం మేరు సువర్ణదానం. మేరు సువర్ణదానం. మేరు పర్వతం ఉందన్నమాట. ఒక పర్వతం, మేరు యొక్క పర్వతం. ఆ మేరు పర్వతం అంత క్వాంటిటీ నువ్వు ఎవరికైనా బ్రాహ్మణులకు బంగారం దానం చేయి, సువర్ణ. అప్పుడు ఎంత పుణ్యం వస్తుంది. ఈ పుణ్యాలన్నిటినీ కంపేర్ చేసిన గోవింద కీర్తన సమం శతాంశై. శతాంశై, శత అంటే 100, శత అంశ, అంశ అంటే 100వ వంతు, సమం 100వ వంతు కూడా సమానం కావు ఆ పుణ్యం. ఏమి? గోవింద కీర్తన చేస్తే. సో అలాంటి యొక్క పుణ్య కార్యం మనకి ప్రభుపాద మనకి ఇచ్చారు. డైలీ మనం హరే కృష్ణ మంత్ర చాంటింగ్ చేయడం. ఎప్పుడైతే మనం డైలీ హరే కృష్ణ మంత్ర చాంటింగ్, శ్రవణ కీర్తనలు చేస్తూ ఉంటామో ఈ పుణ్యం అంతటికి సమానం కూడా కాదు, 100వ వంతు. అవన్నీ కంపేర్ చేస్తే అంటే 100వ వంతు కూడా సమానం కాదు. గోకోటి దానం గ్రహణే ఖగస్య ప్రయాగ గంగోదక కల్పవాస యజ్ఞాయుతం మేరు సువర్ణదానం. ఈ పుణ్యమంతా 100వ వంతుకు కూడా సమానం కాదు ఒక్కసారి నువ్వు గోవింద కీర్తన చేస్తే. సో అందుకే మనకుండే సాధనలో, రోజు మనం చేసే సాధనలో మధ్వ గౌడీయ సంప్రదాయం, మన సంప్రదాయంలో చైతన్య మహాప్రభు ప్రభుపాద్ మనకు ఇలా హరినామ సంకీర్తన ద్వారా మనల్ని ఈ భౌతిక లోకం నుండి విముక్తి కావడానికి ఇది చేస్తున్నాను అనమాట. సో భౌతిక లోకం నుండి విముక్తి కాదు, మనం ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రం భక్తి శ్రద్ధలతో ప్రేమతో చాంటింగ్ చేస్తామో మనకి ఆ ప్రేమ అనేది వస్తుంది. సో ఇక్కడికి ఈరోజు శ్లోకం ఏం చేద్దాం. భాగవత క్లాస్. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఓకే. శ్రీమద్భాగవతం కీ, విశ్వగురు శిల ప్రభుపాద కీ.